చినిగిపోయినవి అంటే మోకాళ్ళ దగ్గరే కదా చినిగిపోయినవి వేసుకుంటారు. అన్ని చోట్ల బొక్కలు పెట్టుకుని మీ మగవాళ్ళు ఏం తిరగట్లేదు కదా. ఎక్కడ ఎక్కడ వేసుకున్నారు అలాంటి డ్రెస్సులు? మగవాళ్ళు చూపిమని చెప్పండి. ఎవరైనా ఫ్యాషనే, అందరూ లేడీస్ వేసుకుంటున్నారు, జెంట్స్ వేసుకుంటున్నారు. ఇక్కడ మోకాళ్ళ దగ్గరే కదా చినిగి ఉంటుంది, అది ఫ్యాషన్. మరి ఆమె వేసే బట్టల గురించి చెప్పమని చెప్పండి. టూర్స్కి వెళ్ళినప్పుడు నువ్వు చీర కట్టినా కానీ నువ్వు ముందు చూపించావమ్మా, నువ్వు వెనకాల బాడీ చూపిస్తావు నీ అందం గురించి. అవి రీల్స్లో నువ్వు పెడుతుంటావు, అది ఎంత చండాలంగా ఉంటాయో దాని గురించి చెప్పమని చెప్పండి. అందరికీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు. ఇస్తే కమిషన్ ఇస్తే ఆయన ఏమన్నా దారుణం చేశాడా, మర్డర్ చేశాడా, మానభంగం చేశాడా? ఆ ఒక్క సామాన్ కావాలంటే ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తాడు. కానీ దీనికి చెప్పాడు, అది కూడా ఏమంటున్నారు, ఆయన తాగి చెప్పాడు, ఆయన నిద్రలో వచ్చి చెప్పాడు అని చాలా మంది అంటున్నారు. డ్రింక్ చేసి ఆయన సారీ చెప్పడానికి కూడా ఆయన ఎలా చెప్పాడంటే ఆ డ్రింక్ లో ఉన్నాడు అని ఎలాగ మాట్లాడుకుంటున్నారు, మత్తులో ఉన్నారని. సరే, మీకు మత్తులో లేకుండా నిద్రలో లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని సారీ చెప్తాడు. ఒక్కటే పదం ఆయన వాడింది, అదొక్కటే వాడాడు. 100 సార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి. ఇప్పుడు జీన్స్ వేసుకున్నా, మనం వేసుకున్నా, నేను జీన్స్ వేసుకున్నా, పైన టాప్ వేసుకున్నా నిండుగా, అట్లాంటివి వేసుకుని కాలి. మరి ఆమె నా డ్రెస్సులు నా ఇష్టం అంటే ఇప్పుకొని తిరగమని చెప్పండి. ఎవడొద్దన్నాడు? ఆమె రెచ్చగొడుతుంది మా ఆడపిల్లల్ని. అది ఆయన ఏం రెచ్చగొట్టలేదు, ఆ దేవతతోనే కొలిచాడు. ఒక చనిపోయిన హీరోయిన్ పేరు తీశాడు. సౌందర్య ఎంత పద్ధతిగా ఉంటుంది చీర కట్టులో అని. ఆయన ఏం తప్పుగా మన్నాడా అక్కడ ఏమన్నా? దాని గురించి మాట్లాడమని చెప్పండి, అంతేగా.